క్రిస్పీ దోశ తయారీ విధానం చూద్దాం. నూనె లేకున్నా ఈజీగా వచ్చేస్తున్నాయండి ఈ కాస్టర్ ఐరన్ ప్యాన్ మీద. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కాస్టర్ ఐరన్ తవా మీకు కావాలని అనుకుంటే మీరు కామెంట్ చేయండి, మేము ఆ కంపెనీ చెప్తాం. హాయ్ అండి, దోశల పిండి రుబ్బుకుందామని బియ్యం కొలతలు చూపిస్తున్నానండి. 2 రేషన్ బియ్యం అండి, ఇవి 3 4 1 గ్లాసు మినపగుండు, పచ్చెనగపప్పు మంచి టేస్ట్ని ఇస్తుంది. 3 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పు ఈ స్పూన్ తోటి, మెంతులు 1 టేబుల్ స్పూను. ఇవన్నీ ఇప్పుడు మంచిగా కడిగేసుకుందాం. ఇది మంచిగా బియ్యం తెల్లగా వచ్చేదాకా కడిగేసుకోవాలి. ఇప్పుడు 5-6 సార్లు కడుక్కున్న బియ్యము మంచిగా తెల్లగా వచ్చినాయి కదా. ఇక తెల్లగా వచ్చేదాకా కడిగేసుకున్నా కదా. ఇప్పుడు ఒక 4 గంటల సేపు నాననిద్దాం బియ్యం. 4 గంటల తర్వాత బియ్యం మంచిగా నాని, ఇప్పుడు 1 కప్పుల సగము అటుకులు తీసుకున్నా. ఇవి కడిగి నానబెట్టుకుంటా. ఇప్పుడు ఈ నాన్న బియ్యము ఒక మిక్సీ గిన్నెలకు తీసుకుందాం. ఇప్పుడు సరిపడా నీళ్ళు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా. మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. అత్తిట్లనే పట్టేసుకుందాం మిక్సీ. ఇప్పుడు ఈ అటుకులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మానంగా ఒక 10 నిమిషాల ముందు అటుకులు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయన్ని పట్టేసుకున్న దోశల బియ్యం మిక్సీ జార్లో కూడా కొన్ని నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే మిక్సీకి ఉన్నది ఏదన్నా ఉంటే వెళ్ళేసి వస్తుంది. ఇప్పుడు పిండి అంతా మంచిగా ఒకసారి కలిపేసుకొని మాకు ఇది ఒక 3 రోజులు వస్తుంది. ఒక 2 రోజులు దోశలు వేసుకుంటాము, ఒకరోజు గుంత పొంగనాలు వేసుకుంటాము. మూత వేసుకొని పొద్దున్న చూద్దాం దోశలు వేసేటప్పుడు. ఒక రోజు తర్వాత ఇంకా మంచిగా పులిసిపోయింది కదా పిండి. ఇట్లా బియ్యము మినపగుండ్లు కరెక్ట్గా కొలిస్తే ఇట్లా మంచిగా. నేను రాత్రి 10కి మిక్సీ చేసిన, అయినా కూడా ఎంత మంచిగా మనకు ఎంత కావాల్సినంత విధంగా మంచిగా తయారైపోయింది పిండి. ఇప్పుడు కలుపుకొని ఇంత కలిసేలాగా కలుపుకొని ఒక గిన్నెలకు మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని ఒక రోజుకు ఇంత సరిపోయినంత తీసేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టి మనము పిండి ఎంత కావాలన్నా మనకి ఎంత సరిపోతుందో అంత తీసుకున్నా కదా. ఇంకో మంచిగా పులిసిపోయింది పిండి. ఇప్పుడు ఇలా సరిపడా రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుందాం. కొన్ని నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు దోశలు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద దోశల పెనం పెట్టుకున్నా కదా, వేడయింది. కొంచెం నూనె వేసుకొని వేడైనాక
ఇప్పుడు గరిటెడు పిండి తీసుకొని నేను మొన్ననే సీజనింగ్ చేసిందండి. ఇదే ఫస్ట్ టైం వేస్తున్నాను నేను దోశ. సీజనింగ్ చేసిన రోజు షార్ట్కి వేసిన. ఇది రెండోసారి నేను దోశ వేయడం కాస్టర్ ఐరన్ ప్యాన్ మీద. ఇంకా దానంతలాగే వేస్తుంది కదా. ఇగో ఆకుల్లాగా ఇట్లా వచ్చినాయి చూడు. ఇంకో వైపు కూడా తిరిగేసుకోకున్నా సరే, కానీ మాకు ఇట్లా తిరిగేసుకొని 1 నిమిషం కాల్చుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇంత క్రిస్పీగా ఉంచుతా కూడా వంగుతలేదు. ఇంకో దోశ కూడా అట్లా చేసుకున్నాం. ఒక గరిటెడు పిండికే పెంక నిండా వచ్చేసింది దోశ. కొంచెం నూనె మీదికి వేసుకుంటాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి కాలితే ఇట్లా మంచిగా క్రిస్పీగా దానంతలో అది లేచి వస్తుంది దోశ. ఇంకా ఇంత క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు హైలో 1 నిమిషం పెట్టి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ దోశ కూడా ఇంత క్రిస్పీగా, మీకే సౌండ్ అర్థమవుతుందా? అంత క్రిస్పీగా వచ్చింది. ఎందుకు రాదంట? ఇట్లా వీటంతలో అవి లేస్తున్నాయి కదా. ఇప్పుడు లేచిన వైపు నుంచి సరతం పెడితే ఈజీగా వచ్చేస్తున్నాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఎంత క్రిస్పీ దోశ మీకు కావాలంటే మెజర్మెంట్లు కరెక్ట్గా చూపించిన ఒకసారి ట్రై చేసి చూడండి.